ఇంప్లాంట్ అవుతుంది. ఓకే, యూట్రైన్ క్యావిటీకి బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంట్ అవుతుంది. ఓకే, ఏదైతే ట్రోఫోబ్లాస్ట్, ఇవి ట్రోఫోబ్లాస్ట్. లోపల మనకి ఏముంటాయి? ఇన్నర్ మాస్ ఉంటుంది. ఇన్నర్ మాస్ మనకి ఎలా చేంజ్ అవుతుంది అంటే ఎంబ్రియోబ్లాస్ట్. ఓకే, అవుటర్ ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ మనకి 2 టైప్స్ మారుతాయన్నా ఇదంతా తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాస్టోసిస్ట్ అనేది యూట్రస్ కి ఇంప్లాంట్ అవ్వాలి. యూట్రస్ లో ఎక్కడ ఇంప్లాంట్ అవుతుందంటే ఎండోమెట్రియం ఇంప్లాంట్ అవుతుంది. ఓకే, ఎండోమెట్రియంలో కూడా మనకి ఏ లైనింగ్స్ ఉంటాయి? 2 లైనింగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి స్ట్రాటమ్ బేసాలిస్, ఇంకోటి స్ట్రాటమ్ ఫంక్షనాలిస్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం అంటే మెన్స్ట్రుయేషన్ ఓవ్యులేషన్ సైకిల్లో ఒకటి మనం చెప్పుకున్నాం కదా, స్ట్రాటమ్ బేసాలిస్, స్ట్రాటమ్ ఫంక్షనాలిస్ అని. అందరికి గుర్తుందా? గుర్తుండే ఉంటుందిలే. ఓకే, ఇప్పుడు ఇది ఈ బ్లాస్టోసిస్ట్ ఇలా ఉన్న ఫామ్ లో ఏదైతే ట్రోఫోబ్లాస్ట్ అండ్ ఎంబ్రియోబ్లాస్ట్ ఇవి ఇలా ఉన్న ఫామ్ లో మనకి ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎక్కడ ఇంప్లాంట్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు ఇది యూట్రైన్ వాల్ అనుకోండి. యూట్రైన్ వాల్ లో ఒక పోర్షన్, ఎక్కడైతే మనకి ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వాలని ట్రై చేస్తుందో ఆ పోర్షన్ ఇది. ఆ పోర్షన్ లో ఇక్కడ మనకి యూట్రస్ లో 2 లేయర్స్ ఉంటాయి. అంటే ఎండోమెట్రియం అటాచ్ అవుతుంది కదా, మనం ఎండోమెట్రియం గురించి మాట్లాడుకుందాం. మయోమెట్రియం, పెరిమెట్రియం గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆ మయోమెట్రియం, పెరిమెట్రియం వరకు మనకి ఇప్పుడు ఎప్పుడైతే ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తుందో, ఓకే, అప్పుడు అది అంటే ఏవైనా కంప్లైంట్స్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ప్లసెంటా అనేది మనకి ఏదైతే ఇక్కడ మనం ఆల్రెడీ ఎండోమెట్రియం 2 లేయర్స్ చెప్పుకున్నాం. ఈ ఎల్లో కలర్ అయితే ఏదైతే ఉందో అది స్ట్రాటమ్ బేసాలిస్. ఓకే, ఇది స్ట్రాటమ్ ఫంక్షనాలిస్. అర్థమవుతుంది కదమ్మా? ఎల్లో కలర్ ఉన్నది స్ట్రాటమ్ బేసాలిస్. ఈ కలర్ నాకు తెలీదు. ఈ కలర్ ఏదైతే ఉందో ఇది స్ట్రాటమ్ ఫంక్షనాలిస్. ఎక్కడైతే ఇప్పుడు మనకి ఎంబ్రియోబ్లాస్ట్ అనేది ఇక్కడ ఎంబ్రియోబ్లాస్ట్ అంటే ఎక్కడైతే మనకి బ్లాస్టోసిస్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు అటాచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ బ్లాస్టోసిస్ట్ ఎక్కడైతే అటాచ్ అవ్వడానికి ట్రై చేస్తుందో ఆ ప్లేస్ లో ఉన్న సెల్స్ ఇవి మాడిఫై అవుతాయి అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎన్లార్జ్ అవుతాయి, గ్లైకోజన్, లిపిడ్స్, ప్రోటీన్స్ తో ఫిల్ అయి ఉంటాయి. వాటిని మనం ఏం చెప్పుకున్నాం? డిసిజియల్ సెల్స్ అని చెప్పుకున్నాం. ఆ ప్లేస్ మొత్తాన్ని టోటల్ మాస్ మనం డిసిజియా అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ ఈ ఏరియాలో ఎక్కడైతే ఏరియాలో అయితే ఇంప్లాంట్ అవుతుందో ఆ ఏరియా డిసిజియాగా మారిపోయింది. అప్పుడు దీన్ని ఏమంటామంటే ఈ స్ట్రాటమ్ ఫంక్షనాలిస్ ని డిసిజియా ఫంక్షనాలిస్ అంటాం. స్ట్రాటమ్ బేసాలిస్ ని డిసిజియా బేసాలిస్ అంటాం. అర్థమైందా? మనకి యూట్రస్ లో ఎండోమెట్రియం అనేది 2 లేయర్స్ లో ఉంటుంది. స్ట్రాటమ్ ఫంక్షనాలిస్, స్ట్రాటమ్ బేసాలిస్. ఓకే, ఇప్పుడు ఆ ఏరియా ఏదైతే ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవుతుందో ఆ ఏరియా మొత్తం సెల్స్ అన్ని, ఎండోమెట్రియల్ సెల్స్ అన్ని మనకి ఏమవుతాయంటే థిక్ అవుతాయి, ఎన్లార్జ్ అవుతాయి, ఫిల్డ్ విత్ గ్లైకోజన్, ప్రోటీన్ అండ్ లిపిడ్స్. ఎందుకంటే సప్లై ఇవ్వాలి కదా న్యూట్రిషన్, వీటి కోసం ఇవన్నీ ఎన్లార్జ్ అయ్యి రెడీ అయి ఉంటాయి. ఈ సెల్స్ ని మనం డిసిజియల్ సెల్స్ అంటాం. టోటల్ మాస్ ని మనం డిసిజియా అంటాం. ఓకే, అందుకే ఈ స్ట్రాటమ్ ఫంక్షనాలిస్ ఏదైతే ఉందో ఇప్పుడు చేంజ్ అయిపోయింది, దాన్ని డిసిజియా ఫంక్షనాలిస్ అంటాం. స్ట్రాటమ్ బేసాలిస్ ఏదైతే చేంజ్ అయ్యిందో దాన్ని డిసిజియా బేసాలిస్ అంటాం. ఓకే, అర్థమైందా? అర్థమైంది కదమ్మా? స్ట్రాటమ్ ఫంక్షనాలిస్ డిసిజియా ఫంక్షనాలిస్ అయింది, స్ట్రాటమ్ బేసాలిస్ డిసిజియా బేసాలిస్ అయింది. ఎందుకంటే ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇంప్లాంట్ అవ్వడం కోసం దాంట్లో జరిగే చేంజెస్ ని బట్టి ఆ స్ట్రాటమ్ ఫంక్షనాలిస్ డిసిజియా ఫంక్షనాలిస్ అవుతుంది, స్ట్రాటమ్ బేసాలిస్ డిసిజియా బేసాలిస్ అవుతుంది. ఓకే, ఈ ప్లేస్ లో మనకి బ్లాస్టోసిస్ట్ అనేది ఇంప్లాంట్ అవుతుంది. డిసిజియాలోకి ఏదైతే డిసిజియా ఫంక్షనాలిస్ ఎక్కడైతే ఈ డిసిజియా ఉందో ఈ ఏరియాలో మనకి బ్లాస్టోసిస్ట్ అనేది ఇంప్లాంట్ అవుతుంది అనమాట. అప్పుడు అలా అయితే అది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఒకవేళ ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ అనేది ఇంప్లాంట్ ఇన్ బేసాలిస్ ఈ ఏరియా వరకు వచ్చింది అనుకోండి, ఈ ఏరియాలోకి ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తుందంటే అక్కడ కండిషన్ ఏమంటాం అంటే ప్లసెంటా ఎక్రీటా అంటాం.
ప్లసెంటా ఎక్రీటా. ఎక్కడ మనకు ఇప్పుడు ప్లసెంటా ఎక్కడ ఫామ్ అవ్వాలంటే బేసాలిస్ దగ్గర ఫామ్ అవ్వాలి. అంటే బేసాలిస్ అంటే ఏదైతే ఫంక్షనాలిస్ డిస్యూజియా ఫంక్షనాలిస్ బేసాలిస్ ఉందో ఈ ఏరియాలో మనకి ప్లాసెంటా ఫామ్ అవ్వాలి. ఓకే. ఒకవేళ ఎప్పుడైతే బ్లాస్టోసిస్ అనేది డిస్యూజియల్ సెల్స్ ఏదైతే బేసాలిస్ వరకు ఇక్కడ ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తుందంటే అక్కడ ఫామ్ అయ్యే ప్లసెంటాని ప్లసెంటా ఎక్రీటా అంటాం. ఇవన్నీ పెథలాజికల్ కండిషన్స్. ఓకే. ఎప్పుడైతే ప్లసెంటా అనేది బిట్వీన్ ఫంక్షనాలిస్ అండ్ బేసాలిస్ మధ్యలో ఫామ్ అయింది అనుకో, ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, అది నార్మల్ ఫిజియలాజికల్. అలా కాకుండా ఎప్పుడైతే బ్లాస్టోసిస్ అనేది డిస్యూజియా బేసాలిస్ లో ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనుకోండి, అటువంటి కండిషన్ మనం ప్లసెంటా ఎక్రీటా అంటాం. ప్లసెంటా ఎక్రీటా. ఓకే. అదే బ్లాస్టోసిస్ అనేది ట్రై టు ఇంప్లాంట్ ఇన్ ది మయోమెట్రియం. 3 లేయర్స్ ఉంటాయి కదా యూట్రస్ లో, మనకు 3 లేయర్స్ ఉంటాయి. ఎండోమెట్రియం, మయోమెట్రియం అండ్ పెరిమెట్రియం. ఇప్పుడు మయోమెట్రియం వరకు వెళ్ళింది అనుకోండి, దాన్ని ప్లసెంటా ఎన్క్రీటా అంటాం. ఎక్రీటా, ఎన్క్రీటా. ఓకే. అదవుతుంది కదమ్మా. 3 లేయర్స్ మనం చెప్పుకున్నాం. ఎండోమెట్రియం, మయోమెట్రియం అండ్ పెరిమెట్రియం. ఇవి మనకి యూట్రస్ తయారయ్యే లేయర్స్. ఆ ఎండోమెట్రియంలో మళ్ళీ 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాటమ్ ఫంక్షనాలిస్, స్ట్రాటమ్ బేసాలిస్. వాటిని ప్రస్తుతం మనం ఏమనుకుంటున్నాం, డిస్యూజియం ఫంక్షనాలిస్, డిస్యూజియం బేసాలిస్ అనుకుంటున్నాం. డిస్యూజియం ఫంక్షనాలిస్ వరకు ట్రోఫోబ్లాస్ట్ ఏదైతే బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంట్ అవుతుందో అక్కడ అది నార్మల్ ఫిజియలాజికల్ ప్రెగ్నెన్సీ. అలా కాకుండా ఎప్పుడైతే బేసాలిస్ వరకు వెళ్ళిందో ఆ కండిషన్ ని మనం ప్లసెంటా ఎక్రీటా అంటాం. అదే బ్లాస్టోసిస్ట్ ట్రై టు ఇంప్లాంట్ ఇన్ మయోమెట్రియం అయితే ఆ కండిషన్ ని ప్లసెంటా ఎన్క్రీటా అంటాం. అదే పెరిమెట్రియం అంటే మనకి అవుట్ సైడ్ ది యూట్రస్ స్టార్ట్ అవుతుంది ఇది ఇంప్లాంటేషన్ ఆఫ్ ది బ్లాస్టోసిస్ట్. అటువంటి కండిషన్ ఏమంటామంటే ప్లసెంటా పెర్క్రీటా. ప్లసెంటా పెర్క్రీటా. ఓకే. ఇవి 3 కండిషన్స్. ఇవి 3 కూడా పెథలాజికల్ కండిషన్స్. ఓకే. అర్థమైందా? తెలియదు. ఓకే. అర్థం కాలేదా? హలో. ఓకే. మేడం సరే. ఇప్పుడు ప్లసెంటా ప్లాన్ చెప్పుకుందాం. ఇది ఫస్ట్. మనం ఎక్కడైతే ఇప్పుడు ఎంబ్రియోబ్లాస్ట్ అది ఎప్పుడైతే మనకి బ్లాస్టోసిస్ట్ అటాచ్ అవ్వాలని ట్రై చేస్తుందో ఆ పీస్ ఆఫ్ యూట్రస్ అనమాట. యూట్రైన్ లైనింగ్ అనమాట ఇది. ఓకే. ఇది డిస్యూజియో ఫంక్షనాలిస్, ఇది డిస్యూజియో బేసాలిస్. ఓకేనా? అందరూ క్లియర్ కనిపిస్తుంది కదా? డిస్యూజియా అంటే యూట్రస్ ఎండోమెట్రియం థిక్నెస్ ఇలా ఉంటుంది. ఈ 2 లైన్లో ఉంటుంది. ఓకే. ఇదేమో మనకి డిస్యూజియో బేసాలిస్, ఇదేమో మనకి డిస్యూజియో ఫంక్షనాలిస్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ట్రోఫోబ్లాస్ట్ సెల్ ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఒక ట్రోఫోబ్లాస్ట్ సెల్ ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దీంట్లో మనకి బయట ఉన్నవి ట్రోఫోబ్లాస్ట్ సెల్స్, లోపల ఉన్నవి ఎంబ్రియోబ్లాస్ట్ సెల్స్. వాటి గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు మనం చెప్తుందంతా కూడా ప్లసెంటా ఫార్మేషన్ గురించే. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఒక బ్లాస్టోసిస్ట్. ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఇది
యూట్రైన్ ఎండోమెట్రియల్ లైనింగ్ కి ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది యూట్రైన్ లైనింగ్. ఇది మనం ఏం చెప్పుకున్నాం? డిస్యూజియా ఫంక్షనాలిస్ అని చెప్పుకున్నాం. డిస్యూజియా ఫంక్షనాలిస్ మీద లైనింగ్ మీద మనకి చిన్న ప్రొజెక్షన్స్ ఉన్నాయి చూసారా? వీటిని మనం ఏమంటామంటే పినోపాడ్స్ అంటాం. పినోపాడ్స్ అంటాం. ఓకే. అలాగే మనకి యూట్రస్ మీద కూడా చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా ఈ బ్లూ కలర్లో ఏమన్నా ఉన్నాయో అవి, వాటిని ఏమంటామంటే మైక్రోవిల్లై అంటాం. మైక్రోవిల్లై. ఓకే. ఏదైతే బ్లాస్టోసిస్ట్ మీద మనకి చిన్న చిన్న ప్రొజెక్షన్స్ ఉన్నాయో వాటిని మైక్రోవిల్లై అంటాం. అవే ఎండోమెట్రియల్ లైనింగ్ మీద ఉంటే వాటిని పినోపాడ్స్ అంటాం. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి అటాచ్ అయ్యి మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇంప్లాంటేషన్ ని స్టార్ట్ చేస్తాయన్నమాట. కాకపోతే ఇది కొద్దిగా లూజ్ అటాచ్మెంట్. ఇది లూజ్ అటాచ్మెంట్. అంత టైట్ గా ఉండదు అనమాట. ఇది లూజ్ అటాచ్మెంట్. ఓకే. ఇప్పుడు ఇది టైట్ అవ్వాలంటే ఇంకొద్దిగా ఇంప్లాంటేషన్ సపోర్ట్ ఎక్కువ రావాలంటే నెక్స్ట్ ఏం జరగాలి అంటే, ఫస్ట్ ఇది అర్థమైంది కదా. ఫస్ట్ లూజ్ కనెక్షన్, లూజ్ అటాచ్మెంట్ దేనివల్ల జరుగుతుందంటే మనకి యూట్రైన్ ఎండోమెట్రియల్ లైనింగ్ మీద ఉన్న పైన పినోపాడ్స్ అండ్ బ్లాస్టోసిస్ట్ మీద ఉండే మైక్రోవిల్లై, ఈ రెండు కూడా ఒకదానికొకటి అటాచ్ అయ్యి మనకి లూజ్ అటాచ్మెంట్ ని స్టార్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనకి సేమ్ యూట్రైన్ మీదే యూట్రైన్ ఎండోమెట్రియల్ మీదే స్పెషల్గా ఇక్కడ ఒక వేరే కనిపిస్తున్నాయి. ఇది పినోపాడ్స్. అలా కాకుండా స్పెషల్ స్ట్రక్చర్ ఇక్కడ కనిపిస్తుంది. వీటిని ఏమంటాం అంటే సెలెక్టిన్స్ అంటాం. సెలెక్టిన్స్ అంటాం. ఈ సెలెక్టిన్స్ అనేవి మేడప్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్స్. ఓకే. ఈ సెలెక్టిన్స్ ప్లస్ కొలాజన్, ఈ రెండు కలిసి ఈ స్పెషల్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. సెలెక్టిన్స్ అండ్ కొలాజన్స్. ఓకే. ఇలాగే ఇప్పుడు మనకి దీనికి అటాచ్ అవ్వాలంటే మనకి బ్లాస్టోసిస్ట్ మీద స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటుంది కదా. ఇదిగోండి ఈ బ్లూ కలర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటినే ఇంటెగ్రెన్స్ అంటారు. ఇంటెగ్రెన్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే బ్లాస్టోసిస్ట్ మీద ఉంటాయి. ఆ ఇంటెగ్రెన్స్ అనేవి ఎండోమెట్రియల్ మీద ఉండే సెలెక్టిన్స్ తో కనెక్ట్ అవుతాయి. ఇలా కనెక్ట్ అయ్యేటప్పుడు ఏవైతే ఇక్కడ ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయో, ఈ ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ స్పెషల్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, కెమికల్స్ ని. వాటిని కీమోకైన్స్ అంటారు. కీమోకైన్స్ అంటారు. ఈ కీమోకైన్స్ వచ్చి ఏం చేస్తాయంటే ఈ అటాచ్మెంట్ ని స్ట్రాంగ్ చేస్తాయి. అర్థమవుతుందా? మనకి స్పెషల్ స్ట్రక్చర్స్ ప్రెసెంట్ ఆన్ ఎండోమెట్రియల్ లైనింగ్, వాటిని ఏమంటామంటే సెలెక్టిన్స్ అంటాం. ఆ సెలెక్టిన్స్ తో పాటు కొలాజన్ మెటీరియల్ కూడా ఉంటుంది. దానికి అటాచ్ అవ్వడానికి మనకి బ్లాస్టోసిస్ట్ మీద ఏముంటుందంటే ఇంటెగ్రెన్స్ ఉంటాయి. ఈ రెండు కలిసినప్పుడు మనకి ఏమవుతుందంటే ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ అనేవి కీమోకైన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కీమోకైన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ కీమోకైన్స్ ఈ రెండింటి యొక్క స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేస్తాయి. దానివల్ల మనకు ఫామ్ అయ్యేదే స్ట్రాంగ్ అటాచ్మెంట్. లూజ్ అటాచ్మెంట్ ఫామ్ అయింది కదా, అది మైక్రోవిల్లా అండ్ పినోపాడ్స్ మధ్యలో ఫామ్ అయింది. స్ట్రాంగ్ కనెక్షన్ అనేది మనకి ఇంటెగ్రెన్స్ ఫామ్ అయింది. ఓకే. దీంతో మనకి ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే. ఫస్ట్ స్టేజ్లో మనకి ఏం జరుగుతుందంటే పినోపాడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ మీద ఉంటాయి. ఓకే. అవి అండ్ బ్లాస్టోసిస్ట్ మీద ఉంటే మైక్రోవిల్లై, ఈ రెండు అటాచ్ అయ్యి లూజ్ అటాచ్మెంట్ ఫామ్ చేస్తాయి. అది ఫస్ట్ స్టేజ్లో. ఓకే. నెక్స్ట్ స్టేజ్కి ఏమవుతుందంటే ఎండోమెట్రియల్ లైనింగ్ మీద ఉన్న సెలెక్టిన్స్, ఇవి సెలెక్టిన్స్. ఈ సెలెక్టిన్స్ ఇవి మేడప్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్స్. ఈ సెలెక్టిన్స్ షుగర్ మాలిక్యూల్ అంటే కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ తో ప్లస్ కొలాజన్ తో కలిపి స్ట్రాంగ్ గా ఉంటాయి కొంచెం. ఓకే. కొలాజన్ ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. దీని వచ్చేది ఏంటంటే బ్లాస్టోసిస్ట్ మీద ఉండే ఇంటెగ్రెన్స్. ఇక్కడ ఇంటెగ్రెన్స్ ఉంటాయి. ఈ ఇంటెగ్రెన్స్ ఈ రెండు అటాచ్ అవుతాయి. ఇది కలిసినప్పుడు రెండు ఎప్పుడైతే కలుస్తాయో
అప్పుడు ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ కొన్ని కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని కీమోకైన్స్ అంటారు. ఈ కీమోకైన్స్ ఈ రెండింటి యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాన్ని మనం ఉంటామంటే స్ట్రాంగ్ అటాచ్మెంట్ అంటాం. ఓకేనా? ఇది సెకండ్ స్టేజ్. దాన్ని టైట్ అటాచ్మెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ ఏం జరుగుతుందంటే బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఏం జరుగుతుందంటే మనకి బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంట్ అయిపోయింది. ఇది డిసిజియా ఫంక్షనాలిస్, ఇది డిసిజియా బేసాలిస్. ఓకే, డిసిజియా ఫంక్షనాలిస్లోకి ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ అనేది ఇంప్లాంట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ అనేవి 2 టైప్స్గా మారుతాయి. అది మనకు తెలిసిందే, సైటోట్రోఫోబ్లాస్ట్ అండ్ సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్. సైటో ఎలా మారుతుంది, సిన్సిషియో ఎలా వస్తుంది అనేది నేను క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ లోపల ఉన్న ఇన్నర్ మాస్ ఏమో ఎలా మారిందంటే ఎంబ్రియో బ్లాస్ట్ సెల్స్గా మారాయి. ఎంబ్రియో బ్లాస్ట్ సెల్స్ 2 లైనింగ్స్లో ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ 2 లైనింగ్స్ ఉంటాయి. 1, 2, ఒకటి ఎపిబ్లాస్ట్, ఇంకోటి హైపోబ్లాస్ట్. పైన ఉన్న ఖాళీ ప్లేస్ ఏమో అమ్నియోటిక్ సాక్, కింద ఉన్న ఖాళీ ప్లేస్ ఏమో ప్రిమిటివ్ యోక్ సాక్. ఇదంతా కూడా నేను చెప్పుకున్నాను. ఈ టైంలో అది ఇంప్లాంట్ అయిపోయి లోపల ఉంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ ఏదైతే ఉందో, ఇదిగోండి ఇది ఉంది కదా, ఇదంతా సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ ఫామ్ అయ్యింది. సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ ఏం చేస్తుందంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ లోపల ఏదైతే ఎండోమెట్రియల్ స్ట్రోమా ఉంటుందో ఆ స్ట్రోమాని అది ఇన్వాడ్ చేస్తూ లోపలికి వెళ్ళి స్ట్రాంగ్గా ఇంప్లాంట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ టైంలో న్యూట్రిషన్కి ఎంబ్రియోకి న్యూట్రిషన్ ఎక్కడి నుండి వస్తుంది? యూట్రైన్ బ్లడ్ వెజల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, ఇక్కడ ఏంటిది ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్నప్పుడు ప్రొజెస్టరాన్ సప్లై వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి లాట్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ ఏంటిది మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవేమో మనకి ఫెలోపియన్ ట్యూబ్లో ఎంబ్రియోకి న్యూట్రిషన్ సప్లై చేస్తూ ఉంటాయి. అదే ఎంబ్రియో ఎప్పుడైతే మనకి యూట్రైన్ క్యావిటీలోకి వస్తుందో అక్కడ యూట్రైన్ మిల్క్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎప్పుడైతే ఇంప్లాంట్ అయిందో అక్కడ యూట్రైన్ ఆర్టరీస్ వస్తాయి. యూట్రైన్ ఆర్టరీస్ దేని వల్ల పనిచేస్తాయి అంటే యూట్రైన్ ఆర్టరీస్ కూడా ప్రొజెస్టరాన్ వల్ల పనిచేస్తాయి. నార్మల్గా ప్రొజెస్టరాన్ అనేది కార్పస్ ల్యూటియం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి కార్పస్ ల్యూటియం డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ LH ల్యూటినైజింగ్ హార్మోన్, ఓకే, ఆఫ్టర్ ఓవ్యులేషన్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ల్యూటినైజింగ్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుందో, ఇదంతా చెప్పిందానమ్మా, ల్యూటినైజింగ్ హార్మోన్ తగ్గిపోతుందో కార్పస్ ల్యూటియం ఆటోమేటిక్గా ప్రొజెస్టరాన్ ప్రొడ్యూస్ చేయడం తగ్గించేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఈ సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ ఏం చేస్తుంది? బీటా హెచ్సిజి అని ప్రొడ్యూస్ చేస్తుంది. బీటా హెచ్సిజి అంటే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. ఇది ఏం చేస్తుందంటే కార్పస్ ల్యూటియం మీద పనిచేస్తుంది. కార్పస్ ల్యూటియం ఏం చేస్తుందంటే ప్రొజెస్టరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొజెస్టరాన్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న ఏవైతే మనకి ఫంక్షనాలిస్, బేసాలిస్ బ్లడ్ వెజల్స్ ఉంటాయో ఆ బ్లడ్ వెజల్స్ని యాక్టివ్ చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాయి అవి? ఈ ఎంబ్రియోకి న్యూట్రిషన్ సప్లై చేస్తాయి. ఓకే, ఇది ఎంతవరకు అంటే ఒక 3 months వరకు. 3 months తర్వాత ఏం జరుగుతుందంటే ప్లాసెంటా ఫామ్ అవుతుంది. ప్లాసెంటా ఫామ్ అయ్యి పూర్తిగా ఈ ఏదైతే ఎంబ్రియో ఫీటస్ డెవలప్ అవుతుందో దానికి ఫుల్ నరిష్మెంట్ సప్లై చేస్తుంది. ఎలా అన్నది ఇప్పుడు తర్వాత చూద్దాం. ఓకే, ఇంతవరకు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఇది ఆల్రెడీ నిన్న మొన్న అన్ని క్లాసులు చెప్పుకుంది, అందుకే ఫాస్ట్గా చెప్పా. ఇది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, లూజ్ కన్ అటాచ్మెంట్. సెకండ్ స్టేజ్ స్ట్రాంగ్ అటాచ్మెంట్. థర్డ్ స్టేజ్లో మనకి ఇంప్లాంటేషన్ జరిగింది. ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఏవైతే మనకి ఈ సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ కొన్ని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్ట్రామల్ సెల్స్ని కొంచెం ఇన్వైడ్ చేస్తూ, అంటే డిస్ట్రక్ట్ చేస్తూ, ఇన్వైడ్ చేస్తూ లోపలికి ఎంబ్రియో అనేది పూర్తిగా ఇంప్లాంట్ అవుతుంది. ఇదే టైంలో ఏం జరుగుతుందంటే ప్రొజెస్టరాన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ప్రొజెస్టరాన్ యూట్రైన్ ఆర్టరీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వల్ల మనకి నరిష్మెంట్ అనేది ఎంబ్రియోకి సప్లై అవుతూ ఉంటుంది. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్న ప్రాసెస్. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ ఫోర్త్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ అనేది ఇంకా బాగా డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫింగర్ లైక్ ప్రజెన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి కదా, అది సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ అనమాట. సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ స్టార్ట్ అయింది.
దానికి బ్లడ్ సప్లై, ఇదిగోండి ఇక్కడ బ్లడ్ సప్లై స్టార్ట్ అవుతుంది. బ్లడ్ సప్లై అనేది ఎక్కడ ఎలా అవుతుందంటే, ఇక్కడ ఇవి చిన్నవి ఉన్నాయి కదా, ఇవి ఆర్టరీస్ అనమాట, యూట్రైన్ ఆర్టరీస్. యూట్రైన్ ఆర్టరీస్ ఈ గ్యాప్స్లో ఏవైతే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయో, ఆ ప్రొజెక్షన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్స్ కి బ్లడ్ సప్లై చేస్తూ ఉంటాయి త్రూ స్మాల్ ఆర్టరీస్, చాలా చిన్న ఆర్టరీస్ స్టార్ట్ చేస్తూ ఉంటాయి. ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో బిట్వీన్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, ఏవైతే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని మనం లాక్యునా అంటాం. ఆ లాక్యునాలోకి స్మాల్ బ్లడ్ వెజల్స్ వస్తూ ఉంటాయి, బ్లడ్ సప్లై ఇస్తూ ఉంటాయి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్న స్మాల్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ రిలీజ్డ్ బై ఏంటిది సిన్సిషియల్ ట్రోఫోబ్లాస్ట్. సిన్సిషియల్ ట్రోఫోబ్లాస్ట్ ఏం చేస్తుంది, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, లేదా ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే, ఈ చిన్న లాక్యునాలో ఉన్న బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆర్టరీ వాల్ ఉంటుంది కదా, దాన్ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు యూట్రైన్ ఆర్టరీ మనకి కాయిల్డ్ ఆర్టరీస్ ఉంటాయి. కాయిల్డ్ ఆర్టరీస్ అర్థమైంది కదా, కాయిల్డ్ ఆర్టరీస్ మీకు తెలుసు. మనకి డిసిజియా ఫంక్షనాలిస్ లో ఉండేది కాయిల్డ్ ఆర్టరీస్. ఆ కాయిల్డ్ ఆర్టరీస్ యొక్క బ్రాంచెస్ ఈ లాక్యునాలోకి ఎంటర్ అవుతాయి. అవి చాలా చిన్న ఆర్టరీస్ కాబట్టి వాటి యొక్క సెల్ వాల్ అనేది, వెసల్ వాల్ అనేది ఈజీగా బ్రేక్ అవుతుంది. ఎందుకు అంటే ఇవి ఏవైతే మనకి సిన్సిషియల్ ట్రోఫోబ్లాస్ట్ ఉందో అది హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ ఎంజైమ్స్ అక్కడికి వచ్చిన బ్లడ్ వెజల్స్ వాల్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఈ ప్లేసుల్లో స్టోర్ అవడం స్టార్ట్ అవుతుంది లాక్యునాలో. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ఇప్పుడు బ్లడ్ అనేది ఈ లాక్యునాలో స్టార్ట్ అవుతుంది కదా, ఆ లాక్యునాలో ఎక్కువ ఫిల్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎక్కువ ఫిల్ ఆఫ్ ది బ్లడ్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్లేస్ ని ఇప్పుడు మనం ఏమంటామంటే ఇంట్రావెల్లస్ స్పేస్ విత్ లాట్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్. ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ స్టోర్ అయ్యింది, ఆ ప్లేస్ ని ఏమంటామంటే ఇంటర్విల్లస్ స్పేస్. ఇంటర్విల్లస్ అంటే ఈ ప్రొజెక్షన్స్ ని మనం విల్లై అంటాం, ఆ మధ్యలో ఉన్న స్పేస్ ని ఇంటర్విల్లస్ స్పేస్ అంటాం. ఆ ఇంటర్విల్లస్ స్పేస్ అంతా ఇప్పుడు మనకి బ్లడ్ తో ఫిల్ అయ్యి ఉంది. ఓకే, అర్థమైంది కదా. ఈ ప్లేస్ అనేది మనకి ఇప్పుడు బ్లడ్ తో ఫిల్ అయ్యి ఉంది, ఆ ప్లేస్ ని మనం ఇంటర్వెల్లస్ స్పేస్ అంటాం. ఓకే, ఇదే టైంలో ఈ డయాగ్రామ్ లో మనకి ఇంకొద్దిగా క్లియర్ గా ఏం కనిపిస్తుందంటే, ట్రోఫోబ్లాస్ట్ లో ఒక స్పేస్ ఉంది. ట్రోఫోబ్లాస్ట్ లో ఇవి మనకి సైటోట్రోఫోబ్లాస్ట్ సెల్స్. ఈ లోపల ఉన్నదేమో మనకి ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్. ఓకే, ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్ ఉన్నాయి. ఈ పైన మనకి ఎమ్నియోటిక్ శాఖ ఉంది, కింద మనకి ప్రిమిటివ్ యోక్ శాఖ ఉంది. దాని చుట్టూ ఒక స్పేస్ ఉంది. స్పేస్ లో మనకి కొంత అమౌంట్ ఏదో ఫిల్ అయ్యి ఉంది, చూసారా? అర్థమవుతుంది కదా. ఇది ట్రోఫోబ్లాస్ట్ అవుటర్ ఏమో మనకి దేంతో ఉందంటే సైటోట్రోఫోబ్లాస్ట్ సెల్స్ తో ఫిల్ అయ్యి ఉంది. లోపల మనకి ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్ ఉన్నాయి. దానిపైన యామ్నియోటిక్ శాఖ ఉంది, కింద యోక్ శాఖ ఉంది. ఈ చుట్టూ దీన్ని కవర్ చేస్తూ మనకి ఒక టిష్యూ ఏదో ఫామ్ అయింది. ఆ టిష్యూని ఏమంటామంటే ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మిసోడెర్మ్ అంటాం. ఈ టిష్యూ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్, అంటాం. ఓకే, ఇదే తర్వాత డెవలప్ అవుతూ కొరియన్ గా డెవలప్ అవుతుంది, ఆ తర్వాత ప్లసెంటాగా డెవలప్ అవుతుంది. ఓకే, దీని ఏమంటామంటే ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్ అంటాం. అర్థమైందా? ఇది నెక్స్ట్ స్టేజ్. ఇది నెక్స్ట్ స్టేజ్ ఇదనమా. ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మనకి డయాగ్రామ్ క్లియర్ గా అర్థమవుతుందా, కనిపిస్తుంది కదా మనకి. సైటోట్రోఫోబ్లాస్ట్, ఇవన్నీ సైటోట్రోఫోబ్లాస్ట్.
మనకి ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ 2 టైప్‌గా మారుతుందని చెప్పాం. ఒకటి సైటోట్రోఫోబ్లాస్ట్, ఇంకోటి సిన్సిషియో ఇదంతా మనకి సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఉన్నది సైటోట్రోఫోబ్లాస్ట్. ఇప్పుడు ఏం జరిగిందంటే సైటోట్రోఫోబ్లాస్ట్ నుండి సైటోట్రోఫోబ్లాస్ట్ సెల్స్ మనకి బయటికి పిల్లర్స్‌లా బయటకొచ్చాయి. ఓకే. అది సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్‌ని బ్రేక్ చేసుకుంటూ బయటికి వెళ్ళి ఔటర్ ఒక మెంబ్రేన్ ఫార్మ్ చేసాయి. ఓకే. ఇదంతా కూడా మనకేంటి సైటోట్రోఫోబ్లాస్టే. సైటోట్రోఫోబ్లాస్ట్ సెల్స్ మనకి పిల్లర్స్ లాగా ప్రొజెక్షన్స్ బయటకొచ్చి త్రూ ఎలా అంటే సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ గుండా బయటకొచ్చి సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్‌ని బ్రేక్ చేసుకుంటూ బయట మనకి ఒక లేయర్‌ని ఫార్మ్ చేసాయి. ఓకే. ఆ లేయర్‌ని ఏమంటామంటే ఔటర్ సైటోట్రోఫోబ్లాస్టిక్ షెల్. సైటోట్రోఫిక్ బ్లాస్టే ఔటర్ సైటోట్రోఫిక్ బ్లాస్టిక్ సెల్. ఔటర్ సైటోట్రోఫోబ్లాస్ట్ షెల్. దీన్ని మనం ఔటర్ బయటుంది. అదేంటి సైటోట్రోఫోబ్లాస్ట్ సెల్సే. కాకపోతే ఔటర్‌గా ఉంది కాబట్టి దాన్ని మనం ఔటర్ సైటోట్రోఫోబ్లాస్టిక్ షెల్ అంటాం. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఇన్నర్ సైటోట్రోఫోబ్లాస్టిక్ షెల్. ఓకే. ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయంటే క్లియర్‌గా బ్లడ్ వెసెల్స్ కనిపిస్తున్నాయి. ఓకే. ఈ లోపల మనకి బ్లడ్ అనేది లాక్యునాలో ఫిల్ అవుతుంది. ఆ లాక్యునా మనం ఏమన్నామంటే ఇంటర్వెల్లర్ స్పేస్ అన్నాం. ఇంటర్వెల్లర్ స్పేసెస్‌లో మనకి బ్లడ్ అనేది ఫిల్ అవుతా ఉంటుంది. ఈ డెవలప్‌మెంట్ ప్రతి దగ్గర కూడా రిమైనింగ్ పార్ట్స్ అన్నీ నార్మల్‌గా జరుగుతుంటాయి. బ్లడ్ సప్లై నార్మల్‌గా జరుగుతూ ఉంటుంది. ఇంటర్వెల్లర్ స్పేస్‌లో బ్లడ్ అక్యుములేషన్ కూడా నార్మల్‌గానే జరుగుతుంది. మిగతాది లోపల ఏ చేంజెస్ జరుగుతున్నాయో చూద్దాం క్లియర్‌గా. ఇప్పుడు ఈ డయాగ్రామ్‌లో వచ్చేసరికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్‌ట్రా కదా! ఈ ప్లేస్‌లో మనకి ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మెసోడెర్మ్ అనేది కనిపించట్లేదు. అదేమవుతుందంటే ఆహ్, 2 లేయర్స్‌గా ఫార్మ్ అవుతుంది. ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రేన్ ఏదైతే టిష్యూ మెసోడెర్మ్ ఉందో అది బ్రేక్ డౌన్ అయ్యి 2 లేయర్స్‌గా ఫార్మ్ అవుతుంది. ఒక లేయర్ ఏం చేస్తుందంటే ఎంటైర్ ఈ ఎంబ్రియో ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తుంది. ఇంకోటి సైటోట్రోఫోబ్లాస్ట్ లైనింగ్‌ని లోపల ఒక లేయర్ ఉంది. మళ్ళీ చూపిస్తున్నాను. ఏదైతే ఎంబ్రియో ఉందో ఈ ఎంబ్రియో దీని చుట్టూ ఒక లేయరు. ఇంకోటి సైటోట్రోఫోబ్లాస్ట్ లోపల ఒక లేయరు. ఈ 2 లేయర్స్‌గా ఫార్మ్ అవుతుంది. అర్థమైందా? మనకి ఏదైతే ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్ ఉందో ఇక్కడున్న ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్ ఏం చేస్తుందంటే 2 లేయర్స్‌గా ఫార్మ్ అవుతుంది. ఒకటేమో మనకి సైటోట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఉన్నాయి కదా! దాని కింద లైనింగ్ చేస్తుంది. ఇంకోటి ఏదైతే ఎంబ్రియో డెవలప్ అవుతుందో దాని చుట్టూ ఒక లైనింగ్ వస్తుంది. ఓకే. ఈ రెండిటిని కలిపి చిన్న స్టాక్ ఉంది. అర్థమవుతుంది కదా! ఏదైతే సైటోట్రోఫోబ్లాస్ట్ లైనింగ్ కింద ఉందో ఓకే. దాన్ని మనం ఏమంటామంటే సొమాటోప్లూరిక్ ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్లెసెంట్ అనేది మీకు 15 మార్క్స్ ఆన్సర్. ఇవన్నీ ఖచ్చితంగా రాయాల్సిందే. లేకపోతే సొమాటోప్లూరిక్ ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్. అర్థమవుతుంది కదా! ఏదైతే సైటోట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఉన్నాయో దాని లోపల లైనింగ్ దాన్ని మనం సొమాటోప్లూరిక్ ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్ అంటాం. ఏదైతే మనకి డెవలప్ అవుతున్న ఫీటస్ ఏదైతే ఎంబ్రియో ఉందో దాని చుట్టూ ఉన్న లైనింగ్ మనం ఏమంటామంటే స్ప్లాంక్నోప్లూరిక్ ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్. ఈ లైనింగ్ ఇక్కడైతే ఈ లైనింగ్‌ని ఏమంటామంటే స్ప్లాంక్నోప్లూరిక్ ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్. మొత్తానికి ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్ అనేది 2 లేయర్స్‌గా ఫార్మ్ అయింది. ఒకటి సొమాటోప్లూరిక్, ఇంకోటి స్ప్లాంక్నోప్లూరిక్. ఓకే. మధ్యలో ఖాళీ స్పేస్ నుంచింది. ఈ ఖాళీ స్పేస్‌ని మనం ఏమంటామంటే ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ సీలోమ్ అంటాం. ఈ ఖాళీ స్పేస్‌ని ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ సీలోమ్ అంటాం. కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇక్కడ మనకి ఏం ఫార్మ్ అయింది అంటే ఈ స్టేజ్‌లో మనకి ఏం ఫార్మ్ అయిందంటే ఎక్స్‌ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్ ఫార్మ్ అయింది. అదే నెక్స్ట్ స్టేజ్‌కొచ్చేసరికి ఆ మీసోడెర్మ్ కాస్త 2 లేయర్స్‌గా వచ్చింది. ఒకటేమో ఎంబ్రియో చుట్టూ ఒక లైనింగు, ఇంకోటి సైటోట్రోఫోబ్లాస్ట్ ఇన్నర్ లైనింగ్.
ఓకే. ఈ సైటోట్రోఫోబ్లాస్ట్ ఇన్నర్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని సొమాటోప్లూరిక్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రేన్ అంటాం. ఏదైతే ఎంబ్రియో చుట్టూ లైనింగ్ ఉందో దాన్ని ఏమంటామంటే ప్లాంక్నోప్లూరిక్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మీసోడెర్మ్ అంటాం. ఈ రెండింటిని కలిపి ఉన్నదాన్ని మనం ఈ లైన్ స్టాక్ అని చెప్పుకున్నాం కదా, దాన్ని కనెక్టివ్ స్టాక్ అంటాం. అదే తర్వాత మనకి అంబిలికల్ కార్డ్గా డెవలప్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. మనకి ఫస్ట్ స్టేజ్ అంటే ఇంప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడికి బ్లాస్టోసిస్ట్ వస్తుంది. బ్లాస్టోసిస్ట్ ఫస్ట్ అటాచ్మెంట్ అనేదాన్ని మనం లూజ్ అటాచ్మెంట్ అంటాం. ఇది ఎలా జరుగుతుందంటే బ్లాస్టోసిస్ట్ మీద మనకి కొన్ని చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి, వాటిని మనం మైక్రోవెలాయ్ అంటాం. ఓకే. ఆ ప్రొజెక్షన్స్ అనేవి మనకి ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్ మీద ఉండే అదే ఏదైతే ఎండోడెర్మ్ ఉందో దాని మీద చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి, వాటిని మనం పీనోపాడ్స్ అంటాం. ఈ పీనోపాడ్స్ అండ్ మైక్రోవెలాయ్ కలిసి మనకి లూజ్ అటాచ్మెంట్ స్టార్ట్ చేస్తాయి. ఇదే మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంప్లాంటేషన్. ఓకే. సెకండ్ స్టేజ్ లో ఆ లూజ్ అటాచ్మెంట్ టైట్ అవ్వాలంటే, స్ట్రాంగ్ అవ్వాలంటే ఇంకేం యూజ్ అవుతాయంటే బ్లాస్టోసిస్ట్ మీద ఉండే ఇంటిగ్రెన్స్ అండ్ ఎండోమెట్రియం మీద ఉండే సెలెక్టిన్స్ ప్లస్ కొలాజన్. ఓకే. ఇది సెలెక్టిన్స్ ప్లస్ కొలాజన్. ఇక్కడ మనకి ఇంటెగ్రెన్స్ సెలెక్టిన్స్ రెండు కలిసినప్పుడు మనకి ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ కీమోకైన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కీమోకైన్స్ అనేవి ఈ స్ట్రెంత్ ని పెంచుతుంది. దీన్నే మనం స్ట్రాంగ్ అటాచ్మెంట్ అంటాం. ఓకే. నెక్స్ట్ మనకి థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంబ్రియో అనేది ఏదైతే బ్లాస్టోసిస్ట్ అనేది ఇంప్లాంట్ అవుతుంది. ఎంతవరకు ఇంప్లాంట్ అవుతుంది? డెసిజియో ఫంక్షనాలిస్ లోకి ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంట్ అయ్యి అక్కడ ఏం జరుగుతుంది? ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ 2 టైప్స్ గా ఫామ్ అవుతాయి. ఒకటి సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్, ఇంకోటి సైటోట్రోఫోబ్లాస్ట్. సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ ఆల్రెడీ ఇలా ప్రొజెక్షన్స్ లా ఫామ్ అయింది. ఇప్పుడు లోపల ఉన్న సెల్స్ ఏమో సైటోట్రోఫోబ్లాస్ట్. ఓకే. ఇన్నర్ మాస్ ఏమో మనకి 2 లేయర్స్ గా ఫామ్ అవుతుంది. తెలిసిందే మనకి ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్.